హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మియాపూర్ దగ్గర ఒక నర్సరీ దగ్గరికి వెళ్ళానన్నమాట. అక్కడ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. మెయిన్గా బుట్ట చామంతులు అని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. వెరైటీస్ ఆఫ్ కలర్స్, అప్పుడప్పుడే చిన్న చిన్న మొగ్గలతో భలే అందంగా ఉన్నాయన్నమాట. అలా చూస్తూ చూస్తూ మొక్కల్ని వెళ్తూ ఉంటే నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కనిపించాయి అన్నమాట. అండ్ అవి స్పెసిఫిక్గా సెలెక్టన్స్ అలాంటి కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కనిపించాయి. ఇక్కడ చూడండి, మనకి చామంతి పువ్వులు, బుట్ట చామంతులు, వేరియస్ కలర్స్ చూడండి. ఇది చూసారా? ఇవేంటంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ క్రోటన్స్ అనమాట. అండ్ కొన్ని ఏంటంటే డ్రెస్సీనా ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే మనము జస్ట్ అవుట్ బాల్కనీలో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇది చూడండి, దీన్ని పెంట్ హౌస్ లీవ్స్ అని కూడా అంటారనమాట. పెంట్ హౌస్ ప్లాంట్స్ అని కూడా. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదొక టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ పింక్ కలర్లో ఉన్నాయి. నాకు భలే నచ్చేసాయి అన్నమాట. సో తర్వాత మొనెస్ట్రా అని ఇది కూడా అనమాట. మనకి పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి. అండ్ ఏదంటే పెయింటింగ్ వేసినట్టు భలే బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో స్పేసెస్ వచ్చి మనకి హాల్లో అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇంకా వెరైటీస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. వైట్ ఉన్నాయి, చిట్టి చేమంతి వైట్, పింక్, ఎల్లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎల్లో అలా ఉన్నాయన్నమాట. ఇంకా హైదరాబాద్ యూడినమ్స్ అని ఉన్నాయన్నమాట. దాంట్లో వైట్ కలర్ ఉంది, మళ్ళీ రెడ్ కలర్ ఉంది, మళ్ళీ పింక్ కలర్ ఉంది. చాలా బాగుందన్నమాట. ఇది చూడండి, ఈ ఒక కైండ్ ఆఫ్ మనకి బంతిపూలు ఉంటాయి చూడు, బంతిపూలు లాగా అనిపించినాయి అన్నమాట నాకైతే. ఏమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్. ఇవి కూడా అంతే, ఒక టైప్ ఆఫ్ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ అన్నమాట. క్రోటన్స్ చూడండి, క్రోటన్స్. ఇదేమో డ్రెస్సన్న ఏంటంటే చాలా పెద్ద లీఫ్ అన్నమాట. అదేంటంటే ఒక సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్ట్ మీద మీకు అవి పాకుతూ ఉంటాయి అన్నమాట. పెద్దగా అవుతే దీని బ్యూటీ బాగా తెలుస్తుంది మనకి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫ్లవర్. నైస్ పింక్ అండ్ రెడిష్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఇది కూడా కొంచెం సన్ఫ్లవర్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వస్తుందన్నమాట ఈ చెట్టు. ఇవి కూడా అంతే, లైక్ డెజర్ట్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుందన్నమాట మీకు. ఎగ్జాక్ట్లీ డెజర్ట్ ప్లాంట్స్ కాదు, కానీ ఆ లుక్ వస్తుంది. క్రోటాన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోటాన్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జారోస్, క్రోటాన్స్. నాకైతే చిట్టి చామంతి అయితే అన్నీ తీసుకెళ్ళిపోవాలని అనిపించిందండి. ఆ కలర్స్ కాంబినేషన్స్ కానీ, ఈ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ లుక్ వచ్చిందో ఈ కలర్లో. ఇవన్నీ తర్వాత దెన్ సింగిల్ ఫ్లవర్ అంటారండి, లైట్ పింక్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే. ఇంకోటి ఏంటంటే డార్క్ పింక్.
సో లీవ్స్లోనే మీకు ఫ్లవర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సింగిల్ ఫ్లవర్ యాంథోరిమ్స్ అంటారు దీన్ని, యాంథోరియంస్. ఒకసారి వెళ్తే మీరు యాంథోరియంస్ అంటే వాళ్ళు చూపిస్తారు మీకు అది. ఇంకా ఇవన్నీ ఐ మీన్ వాటర్ సెలెక్టెన్స్ అనమాట, ఇందాక చూపించింది. ఇవన్నీ అంతే, వాటర్ సెలెక్టెన్స్. మీరు ఎక్కువ వాటర్ పోయినా కూడా దే కెన్ సర్వైవ్ అనమాట. అండ్ చాలా ఫ్రెష్గా అనిపించింది, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో వెన్ యూ డోంట్ వాంట్ మచ్ వాటర్ టు బి యూస్డ్, యూ కెన్ యూస్ దెమ్. చూసారా, ఇప్పుడు మనం రోజెస్ దగ్గరకు వచ్చాం. నా ఫేవరెట్ ఫ్లవర్ ఇస్ రోజ్. నాకు ఎలా మూడ్ ఉన్నా కూడా నాకు రోజెస్ని చూస్తే అదొక హ్యాపీనెస్ వస్తుందన్నమాట. సో ఐ సీ దట్ మ్యాండేటరీగా మా ఇంట్లో ఒక 2-3 రోజ్ ఫ్లవర్స్ ఉండాలి, వాటిని చూడాలని. సో ఇక్కడ పింక్ ఉంది, మనకి గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, థిక్ పింక్ ఉంది, రెడ్ రోజెస్ ఉన్నాయి. ఇది చూడండి, లైట్ వైట్ అండ్ పింక్ బేస్ కలర్ ఉందన్నమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు సీ ఇఫ్ ఐ కెన్ గెట్ అదర్ కైండ్ ఆఫ్ పింక్ కలర్స్ ఇన్ రోజ్. తర్వాత వెళ్ళాను, మందారం అంటే కూడా నాకు చాలా ఇష్టము. అది చూస్తేనే అదొక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో. సో మందారం కూడా డెఫినెట్గా నేను నా ప్లాంట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. మళ్ళీ రోజెస్ దగ్గరకు వచ్చాను. రోజెస్ ఎన్నిసార్లు చూసినా నాకు అలాగే చూడాలనిపిస్తుందండి. ఆ కలరే వేరు. మీరు కూడా యూ కెన్ బై రోజెస్ అండ్ కీప్ ఇన్ యువర్ గార్డెన్. ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ లుక్ అనమాట, బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. తర్వాత కొన్ని ఇండోర్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్ పాట్స్లో ఈ సెలెక్టెంట్ నాకు చాలా నచ్చింది. ఇవన్నీ కొన్ని ఫుల్ ఆఫ్ గ్రీనరీ ప్లాంట్స్ కావాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు అనమాట. ఇట్ విల్ ఎమినేట్ గుడ్ ఆక్సిజన్ ఇన్ టు ద హౌస్. కొన్నేమో వాటర్ లిల్లీస్ అనేది, లిల్లీస్ రాలేదు కానీ జస్ట్ అలా పెట్టారనమాట వాటర్ లిల్లీస్. డ్రెస్సా అంటే గుత్తులుగా పూస్తుందన్నమాట ఫ్లవర్ అది. ఇది చూడండి, మందార కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మందార. సో నాకు I didn't feel frankly to come out of this. I felt to spend more time, but for everybody time is very important, so I had to take. ఇక్కడ చూడండి, మీకు ఇంకోటి ఏంటంటే పాట్స్ కూడా పెట్టారనమాట, స్టైలిష్ పాట్స్. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ప్లాంట్కి ఏంటి అని. దే వేరీ ఫ్రమ్ 500 to 1000, 1200. ఇది చూడండి, మంచి కస్టమైజ్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో యూ నీడ్ నాట్ గో సమ్వేర్ ఎల్స్ టు బై. ఇంకోటి ఏంటంటే మీకు మల్టిపుల్ చిన్నవి పెట్టుకోవాలనిపిస్తే కూడా ఇలాంటి స్టాండ్స్ ఉంటాయన్నమాట. బాల్కనీలో పెట్టుకుంటే ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. లేదా బ్యాక్ యార్డ్లో పెట్టుకున్న